యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. దయచేసి ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి నచ్చితే. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చాలా రసవత్తరంగా ఉన్నది. మంత్రి రోజాకైతే భారీ షాక్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా రోజా కనబడడం లేదు ఎక్కువ. ఇక మనం జబర్దస్త్ అయితే చూస్తాం, మనం ఎపిసోడ్స్ జబర్దస్త్, అలాగే ఎక్స్ట్రా జబర్దస్త్, ఖతర్నాక్ కామెడీ షో అని చెప్పేసి ఇవి చాలామంది అంటే ఈ రోజులల్లో ఎవరైనా చాలా బాధలలో ఉంటే చూసేది అదొకటే. ఎందుకంటే కొంత కామెడీ అంటే నవ్వుకోవచ్చు, ఉల్లాసంగా ఉంటుంది, నవ్వుకోవచ్చు, బాధలన్నీ పోతాయి. అటువంటి ఈ జబర్దస్త్ షోకు రోజా, నాగేంద్ర బాబు వీళ్ళిద్దరు కూడా జడ్జీలుగా వ్యవహరిస్తూ ఉంటారు. సో రోజా మంత్రి అయినాక కూడా ఈ జబర్దస్త్కు సంబంధించిన జడ్జిగా కొన్ని రోజులు మరి ఉన్నది. ఇప్పటికి కూడా ఉన్నదో లేదో నాకు తెలియదు, ఎందుకంటే నేను ఎక్కువ చూడను, అప్పుడప్పుడు ఎప్పుడైనా చూస్తా. చాలామంది చెప్తుంటారు ఏదైనా క్లిప్ వస్తే నాకు పంపిస్తారు, నేను చూస్తాను నవ్వుకుంటా కాసేపు. అయితే అటువంటి జబర్దస్త్లో నాగేంద్ర బాబు జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో, అలాగే రోజా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి పార్టీ మంత్రి కూడా. మరి ఇందులో చాలామంది అంటే ఇందులో ఆది అని అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువ ఆది దూసుకపోతూ ఉన్నాడు జబర్దస్తిలో. అలాగే ఆటో రామ్ ప్రసాదు, గెటప్ సీను. సో వీళ్ళు మంచి స్టార్ అంటే మంచి కమెడియన్స్, అంటే దాంట్లో నటించేటోళ్ళు, ఈ జబర్దస్త్ షోలో నటించేటోళ్ళు వీళ్ళు మంచి స్కిట్స్ చేస్తారు. సో వీళ్ళు చాలా మంచి పేరున్నది తెలుగు రాష్ట్రాలలో వీళ్ళకి మంచి పేరున్నది. అంటే బాగా కష్టపడి కింది స్థాయి నుంచి వెళ్ళి పైకి వచ్చారు వీళ్ళు. సో అటువంటి ఈ వ్యక్తులు ఇలా పోయి నాగేంద్ర బాబుకు అనుకూలంగా, అలాగే పవన్ కళ్యాణ్ కోసం జనసేన కండువాలు వేసుకొని మరీ ప్రచారం చేస్తూ ఉన్నారు ఇలా. అంటే రోజాకు షాక్ తగిలినట్టే. అంటే ఏ ఒక్కరు కూడా రోజా కోసం వైఎస్ఆర్సీపీ తరఫున ప్రచారానికి పోలే. నాగేంద్ర బాబు కోసం, పవన్ కళ్యాణ్ కోసం, ఎన్డీఏ గెలవడం కోసం, ఖచ్చితంగా నరేంద్ర మోదీ మీద ఉన్న అభిమానం కోసం జనసేనకు పోయినరు. అంటే అక్కడ ఎన్డీఏ అనేది చాలా బలంగా తయారైంది అక్కడ. అలాగే ఈ మధ్యకాలంలో చిరంజీవి కూడా ఒక సందర్భంలో ఎన్డీఏ కూటమి రావాలనే చెప్పక చెప్పిండు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏకు తిరుగులేదు, ఆంధ్రప్రదేశ్లో తిరుగులేదు. అసెంబ్లీకి వచ్చేసరికి ఈ కూటమికి దాదాపు 130 నుండి 135 సీట్లు అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాబోతా ఉన్నాయి. ఇలా నో డౌట్ 130 నుండి 135 తోపులు అనుకున్నోళ్ళు, విర్రవీగినోళ్ళు, కళ్ళు మెత్తుకున్నోళ్ళు చాలామంది వైఎస్ఆర్సీపీల మంత్రులతో సహా ఓడిపోయే అవకాశాలు అయితే క్లియర్గా కనబడతా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో. ఇది మొదటిది. రాష్ట్రానికి వస్తే ఇక నెక్స్ట్ లోక్సభ ఎన్నికలు తెలంగాణకు ఎప్పుడైతే ఉన్నాయో May 13th అదే రోజున లోక్సభ ఎన్నికలు కూడా అదే రోజు ఉంటాయి. సో అదే రోజు వీళ్ళకి ఎన్నికలు. ఈ యొక్క లోక్సభకు సంబంధించి పార్లమెంట్లో కూడా అంతకుముందు అన్ని సర్వేలు 18 సీట్లు ఎన్డీఏ కూటమి, అంటే ఇందులో బీజేపీ, అలాగే పవన్ కళ్యాణ్ జనసేన, టీడీపీ ఇవి 3 కలిసి 18 సీట్లని గతంలో ఇచ్చారు. ఇప్పుడు అవి 20 సీట్లకు పోయింది. అంటే 20 సీట్లు కూడా ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పుడు లేటెస్ట్ సర్వేలు, కొత్త సర్వేలు చెప్తా ఉన్నాయి. సో కొత్త సర్వేలు అటు అసెంబ్లీలో 135 సీట్ల వరకు, అలాగే 20 సీట్ల వరకు లోక్సభ సీట్లు ఈ కూటమి గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే జబర్దస్త్లో నటించిన వాళ్ళు, సినిమా హీరోలు చాలామంది కూడా జనసేన పవన్ కళ్యాణ్ కోసం పోతా ఉన్నారు. అక్కడ జనాలు ఇసుక పోతే రాలని జనాలు అయితే కనబడతా ఉన్నారు. ప్రచారం అయితే జోరుగా ఉంది. ఎన్డీఏ ప్రచారం, అక్కడ కూటమి ప్రచారము చాలా జోరుగా సాగుతూ ఉన్నదని కూడా మనం చెప్పొచ్చు. దాదాపు 100కు 100% కూడా అక్కడ 130 నుండి 130 స్థానాలు అసెంబ్లీలో, 20 స్థానాల వరకు లోక్సభ గెలుచుకునే అవకాశాలు అయితే ఆంధ్రప్రదేశ్లో క్లియర్గా కనబడతా ఉన్నాయి. దయచేసి ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.